ఫైనల్లీ నా పొట్టినైతే హెడ్ ఆప్షన్ ఇచ్చేసాము. వీళ్ళు సుజాత గారు తీసుకున్నారు. ఇప్పటి వరకు అయితే చాలా బాగా చూసుకుంటున్నారు, వాళ్ళైతే పర్లేదు. సో ఆమె తీసిన వీడియో పెట్టింది, సో దాన్ని నేను అప్లోడ్ చేస్తున్నాను. సో ఇలా నేను 2 పెట్స్ అయితే అడాప్ట్ చేశాను. 5 పిల్లలు పుడితే 3 చనిపోగా 2 మిగిలాయి. ఆ 2టిని మాత్రం విజయవంతంగా నేనైతే అడాప్షన్ చేశాను. ఈ అడాప్షన్కి నాకు తెలంగాణ పెట్ అడాప్షన్ వాళ్ళు చాలా హెల్ప్ చేశారు. సో థ్యాంక్స్ ఫర్ దట్. అండ్ వాళ్ళ డ్రైవ్ కూడా నేను ఈ సండే వీడియో తీసి అందులో ఎవరైతే వర్కర్స్ ఉన్నారో వాళ్ళని కూడా మీకు పరిచయం చేస్తాను. అండ్ థ్యాంక్స్ ఫర్ దట్. అక్కడ ఎలా వస్తారు, ఎలా ఉంటుంది సర్వీస్ అనేది కూడా చెప్తాను. వాళ్ళు చాలా బాగా ఎక్స్ప్లెయిన్ కూడా చేస్తారు. అండ్ పప్పీని తీసుకునేటప్పుడు కూడా చాలా కండిషన్స్ పెట్టి ఇస్తారు. సో ఆ కండిషన్స్ వల్లే ఆ పప్పీస్ రిటర్న్స్ రాకుండా ఉంటాయి. ఒకవేళ వచ్చినా కూడా మళ్ళీ కొత్త ఓనర్ని వెతకడానికి చాలా సపోర్ట్ చేస్తుంది. అట్ ద సేమ్ టైం హ్యాపీ అనిపిస్తుంది నాకైతే. రియల్లీ చాలా హ్యాపీగా ఉంది. ఇంకొక పప్పీని కూడా మేము ఇప్పుడు తీసుకొచ్చారు, నాకు ఇచ్చారు అనమాట. నేను ఫాస్టింగ్ చేస్తున్నాను. సో ఆ పప్పీని కూడా ఈ నెక్స్ట్ వీక్ హెడ్ ఆప్షన్కి ఇస్తున్నారు. ఫస్ట్ అయితే హెడ్ ఆప్షన్కి ఇచ్చే వాళ్ళు మంచి పేరెంట్సా కాదా అనేది 1 వీక్ తర్వాతనే తెలుస్తుంది. సో ఇప్పుడు వరకు అయితే నాకు సుజాత గారు చాలా మంచిగా అనిపించారు. ఎందుకంటే దాన్ని కేర్గానే చూసుకుంటున్నారు. వాళ్ళు ఎక్కడ ఉంటే అక్కడే ఉంటుందంట. థ్యాంక్స్ సుజాత గారు. మా పొట్టిని జాగ్రత్తగా చూసుకోండి, మీ బేబీలా పెంచుకోండి. అదొక్కటే మాకు కావాల్సిందే, ఇంకేం లేదు. అండ్ నా ఫస్ట్ బేబీని తీసుకున్న అతను కూడా థ్యాంక్స్. అతని వీడియో కూడా నేను పోస్ట్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్.